హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి 1000 ప్రాక్టీస్ క్వశ్చన్ సంబంధించి థర్డ్ వీడియో అయితే చేస్తున్నామండి. సో దీనిలో ఆర్ఆర్బిలో ఇప్పటి వరకు రిపీట్ అయినటువంటి జనరల్ సైన్స్ క్వశ్చన్స్, అలాగే హిస్టరీ క్వశ్చన్స్, అలాగే పాలిటీ క్వశ్చన్స్, అదేవిధంగా రిమైనింగ్ జీకే క్వశ్చన్స్, ఏమైనా ఆర్ఆర్బిలో రిపీట్ అయిన క్వశ్చన్స్ అయితే ఇయర్ తో సహా మెన్షన్ చేసి అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆగస్ట్ నెలలో జరిగినటువంటి స్పోర్ట్స్ కు సంబంధించి 10 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పటి వరకు మనం 2 వీడియోస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆర్ఆర్బి గ్రూప్ డి 1000 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్లేలిస్ట్ లో. సో ఫస్ట్ వీడియో అయితే ఆల్రెడీ మీకు ప్లేలిస్ట్ లో అయితే ఉంది. సెకండ్ వీడియో కూడా ప్లేలిస్ట్ లో ఉంది. ఇది థర్డ్ వీడియో అండి. సో ఎవరైనా ఆర్ఆర్బి గ్రూప్ డి కి సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే, 2025 ఆర్ఆర్బి గ్రూప్ డి బాగా సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళైతే ఒక్కసారి మన ఛానల్లో అయితే ఈ వీడియోస్ అయితే ప్లేలిస్ట్ లో ఉన్నటువంటి వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అనేటువంటిది అవుతుంది, ఎందుకంటే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ సంబంధించి క్వశ్చన్స్ అయితే చూద్దామండి. సో విచ్ ఎనర్జీ ఆఫ్ ద విండ్ డస్ ఏ విండ్ మిల్ యూజ్? సో మనకి ఎటువంటి ఎనర్జీ అనేటువంటి విండ్ మిల్ అనేటువంటిది యూజ్ చేసుకుంటుంది అంటున్నాడు. సో విండ్ మిల్ అనేటువంటి కైనెటిక్ ఎనర్జీని అయితే యూజ్ చేసుకుంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ, ఆప్షన్ బి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 9/2/2021 షిఫ్ట్ 2 ఫస్ట్ స్టేజ్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో విచ్ ఎనర్జీ ఆఫ్ ద విండ్ మిల్ డస్ ఏ విండ్ మిల్ యూజ్? సో ఎటువంటి ఎనర్జీని విండ్ మిల్ ఉపయోగించుకుంటుంది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దామండి, రెండో బిట్. డాష్ పార్టికల్స్ హ్యావ్ ఏ గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ? ఎటువంటి పార్టికల్స్ కి గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అంటున్నాడు. సో ఆప్షన్స్ ఏదో ఒకసారి చూద్దాం. లిక్విడ్, ఆప్షన్ బి వచ్చేసి ప్లాస్మా, ఆప్షన్ సి వచ్చేసి సాలిడ్, ఆప్షన్ డి వచ్చేసి గ్యాస్. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ 4 ఆప్షన్స్ లో ఏ పార్టికల్స్ కి గ్రేటెస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అంటున్నాడు. సో సాధారణంగా గ్యాస్ పార్టికల్స్ కి అయితే గ్రేటెస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే వాటి యొక్క పార్టికల్స్ ఉన్నటువంటి అట్రాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అనేటువంటి డిస్టెన్స్, పార్టికల్ కి పార్టికల్ ఉన్న డిస్టెన్స్ అనేటువంటి చాలా ఎక్కువ ఉండటం వల్ల, సో వీటికి అట్రాక్షన్ ఆఫ్ ఫోర్స్ తక్కువ ఉండటం వల్ల గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. సో గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఈ గ్యాస్ పార్టికల్స్ లో అయితే ఉంటుంది. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 26/10/2018 షిఫ్ట్ 3 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అలాగే థర్డ్ బిట్ చూద్దామండి. వెన్ ఏ కంప్రెస్డ్ స్ప్రింగ్ ఈజ్ రిలీజ్డ్ టు ఇట్స్ కన్వర్ట్స్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ డాష్. సో మనకి కంప్రెస్డ్ స్ప్రింగ్ అయితే ఉంటుంది కదండి. సో ఇది బాగా కంప్రెస్ అయి ఉంటుంది. సో దీన్ని ఎప్పుడైతే రిలీజ్ చేసామో, ఈ కంప్రెస్డ్ స్ప్రింగ్ అనేటువంటిది రిలీజ్ చేసినప్పుడు ఎటువంటి ఎనర్జీ అనేటువంటిది కంప్రెస్ అయినప్పుడు అయితే పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఉంటుంది. సో అది రిలీజ్ చేసినప్పుడు, ఈ కంప్రెస్డ్ స్ప్రింగ్ రిలీజ్ చేసినప్పుడు ఎనర్జీ అనేటువంటి పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటున్నాడు. సో అది కైనెటిక్ ఎనర్జీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఎందుకంటే దాని యొక్క హైట్ అనేటువంటి చేంజ్ అయ్యి మూమెంట్ అయితే వస్తుంది కాబట్టి అప్పుడు కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది కైనెటిక్ ఎనర్జీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 31/10/2018 షిఫ్ట్ 3 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో మనకి కంప్రెసర్ స్ప్రింగ్ అనేటువంటిది ఎటువంటి ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. కానీ దాన్ని రిలీజ్ చేసినప్పుడు అయితే కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. అలాగే ఫోర్త్ బిట్ చూద్దామండి. ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్ విత్ ఇట్స్ అన్నాడు. సో మనకి పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. సో పొటెన్షియల్ అనేటువంటిది ఒకసారి చూద్దామండి. సో పొటెన్షియల్ ఎనర్జీ పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. సో ఇక్కడ ఎంజి మాస్, జి అనేటువంటి కాన్స్టెంట్ వాల్యూస్ తీసుకుంటే హైట్ అనేటువంటిది వేరీ అవుతూ ఉంటుంది. సో హైట్ అనేటువంటి ఇంక్రీజ్ చేసాం అనుకోండి. సో వెన్ హైట్ ఇంక్రీజెస్ పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. మనం హైట్ ఇంక్రీజ్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే హైట్ డిక్రీజ్ చేసాం అనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. సో సేమ్ ఫార్ములా. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్ విత్ ఇట్స్ హైట్. సో హైట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 10/10/2018 షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే హైట్ ఇంక్రీజ్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదండి పొటెన్షియల్ ఎనర్జీ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. హైట్ ఇంక్రీజ్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పిఈ ఈజ్ ఈక్వల్ టు
ఎంజీహెచ్. సో ఈ విధంగా అయితే కాన్సెప్ట్ చెప్పబడిందండి. అలాగే 5th బిట్ ఒకసారి చూద్దామండి. 5th బిట్ చూడండి. విచ్ ఎనర్జీ ఈజ్ ఇన్ ద వాటర్ స్టోర్డ్ ఇన్ ద డ్యామ్. సో మనకి డ్యామ్ లో వాటర్ అయితే స్టోర్ అయి ఉండేది కండి. సో అది ఎటువంటి ఎనర్జీని స్టోర్ చేసుకుని ఉంటుంది అంటున్నాడండి. సో మనకి డ్యామ్ లో ఈ విధంగా అయితే వాటర్ అయితే స్టోరేజ్ అయి ఉంటుందండి. సో ఇది డ్యామ్ అనుకున్నాం. వాటర్ అనేటువంటి ఈ విధంగా స్టోర్ అవుతుంది. సర్టెన్ హైట్ లో వాటర్ అనేటువంటిది సర్టెన్ హైట్ లో అయితే స్టోర్ అయి ఉంటుంది. సో ఈ విధంగా వాటర్ స్టోర్ అయి ఉండడాన్ని ఏం ఎనర్జీ అంటారంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. సో చాలా సింపుల్ అండి. విచ్ ఎనర్జీ ఇన్ ద గ్రౌండ్ వాటర్ కాదు, విచ్ ఎనర్జీ ఈజ్ ఇన్ ద వాటర్ స్టోర్డ్ ఇన్ ద డ్యామ్. సో ఎటువంటి ఎనర్జీ అయితే డ్యామ్ లో స్టోర్ అయినటువంటి వాటర్ లో ఉంటుంది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ. సో సింపుల్ అండి, లాజిక్ అయితే అర్థమైతే క్వశ్చన్ అనేది చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో మనకి ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 26/9/2018 షిఫ్ట్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన ఛానల్ నుంచి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 సంబంధించి ఈ బిట్స్ అనేటువంటి ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేటువంటివి షేర్ చేయండి. సో నెక్స్ట్కి వెళ్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కెమిస్ట్రీ బిట్స్ అండి. సో ఈ కెమిస్ట్రీ బిట్స్ ఒకసారి చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఇన్ ద పైరువేట్ కన్వర్టెడ్ ఇంటూ ఎథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో మనకి ఏ ప్రాసెస్ లో పైరువేటెడ్ అనేటువంటిది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది, ఎథనాల్ గాను అలాగే కార్బన్ డైఆక్సైడ్ గా కన్వర్ట్ అవుతుంది అన్నాడు. ఏ ప్రాసెస్ లో అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో ఈ పైరువేట్ అనేటువంటిది ఎథనాల్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ అయితే కన్వర్ట్ అవుతుందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడిగారు. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి లో 18/9/2022 అంటే రీసెంట్ నోటిఫికేషన్ లో అడిగినటువంటి బిట్ అండి. షిఫ్ట్ 3 లో అడిగినటువంటి. సో ఫెర్మెంటేషన్ లోనే మనకి ఈ ఎథనాల్ కార్బన్ డైఆక్సైడ్ కింద అయితే కన్వర్ట్ అవుతుందండి పైరువేట్. సో మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎట్ వాట్ టెంపరేచర్ డస్ జిప్సమ్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో మనకి జిప్సమ్ అనేటువంటిది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కింద ఏ టెంపరేచర్ వద్ద కన్వర్ట్ అవుతుంది అంటున్నాడండి. సో ఈ జిప్సమ్ అనేటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కింద కన్వర్ట్ అవ్వడానికి కావాల్సిన టెంపరేచర్ వచ్చేసి 373 కెల్విన్. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రీవియస్ బిట్ అండి, ఆర్ఆర్బి గ్రూప్ డి 13/9/2022 షిఫ్ట్ 1 లో అడిగిన క్వశ్చన్ అండి. సో మనకి జిప్సమ్ అనేటువంటిది ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో కన్వర్ట్ అవడానికి అక్కడ కావాల్సిన టెంపరేచర్ వచ్చేసి 373 కెల్విన్. సో ఎవరికైనా సరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క కెమికల్ ఫార్ములా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. అది కూడా మనకి చాలా సార్లు అడిగారు. అలాగే థర్డ్ బిట్ వచ్చేసి డ్యూరింగ్ ద ఫెర్మెంటేషన్ ఇన్ ఈస్ట్ ద పైరువేట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఆల్రెడీ పై బిట్లు చెప్పుకున్నాను. ఈ పైరువేట్ అనేటువంటిది ఎథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది. ఏ ప్రాసెస్ లో అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఎథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 5/9/2022 షిఫ్ట్ 1 లో అడిగారు. సో పైన ఇచ్చినటువంటి క్వశ్చన్ కొంచెం రిపీటెడ్ గా అడగడం జరిగిందండి. సో ఇది థర్డ్ క్వశ్చన్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ ఎథనాల్ టు ఎథనోయిక్ యాసిడ్ ఈజ్ కెటలిస్టెడ్ బై అన్నాడు. సో ఎథనాల్ అనేటువంటిది ఎథనోయిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవ్వాలి అంటే ఏ క్యాటలిస్ట్ అయితే యూజ్ చేస్తారు అని అన్నారు. సో ఆల్కలిన్ KMnO4 అండ్ ఎసిడిఫైడ్ K2Cr2O7. సో ఇది ఆప్షన్ అండి. ఇది ఆర్ఆర్పి గ్రూప్ డి 30/8/2022 షిఫ్ట్ 2 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో మనకి ఎథనాల్ అనేటువంటిది ఎథనోయిక్ యాసిడ్ గా కన్వర్షన్ అవ్వడానికి ఒక క్యాటలిస్ట్ అయితే దాని ద్వారా అయితే జరుగుతుందండి. సో ఆ క్యాటలిస్ట్ ఏంటంటే ఆల్కలిన్ KMnO4 అండ్ ఎసిడిఫైడ్ K2Cr2O7. సో దీని ద్వారా అయితే ఈ క్యాటలిస్ట్ ద్వారా అయితే ఎథనాల్ అనేటువంటిది ఎథనోయిక్ యాసిడ్ కింద అయితే కన్వర్ట్ అవుతుందండి. సో ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇది ప్రీవియస్ ఇయర్ బిట్ అండి. ఆర్ఆర్బి గ్రూప్ డి 30/8/2022 షిఫ్ట్ 2 లో అడిగినటువంటి బిట్ అండి కెమిస్ట్రీకి సంబంధించి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ షుగర్ ఇంటూ ఆల్కహాల్. సో మనం షుగర్ అనేటువంటిది ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఏ ప్రాసెస్ ని వాడతాము అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఫెర్మెంటేషన్. ఆల్రెడీ పైన నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ బిట్, అలాగే థర్డ్ బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం.
సో మనకి ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారానే ఈ షుగర్ అనేటువంటిది ఆల్కహాల్ అయితే కన్వర్ట్ అవుతుందండి. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగాడు 12/1/2021 షిఫ్ట్ 1 లో ఫస్ట్ స్టేజ్ లో క్వశ్చన్ అండి. సో ఫెర్మెంటేషన్ అంటే కిణ్వడం అండి, తెలుగులో కిణ్వడం ప్రక్రియ అని అంటారు. సో ఈ షుగర్ అనేటువంటి ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవడానికి వాడేటువంటి ప్రాసెస్ నే ఫెర్మెంటేషన్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో హిస్టరీకి సంబంధించి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో లాస్ట్ 2 వీడియోస్ లో కూడా 5 బిట్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ వీడియోలో 5 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద గ్రేట్ బాత్ ఫౌండ్ ఎట్ మొహంజోదారో వాజ్ హ్యూజ్. సో మనకి గ్రేట్ బాత్ అనేటువంటిది దొరికింది కదండి మొహంజోదారోలో. సో అది ఏ షేప్ లో ఉందని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి సర్క్యులర్, ఆప్షన్స్ వచ్చేసి సర్క్యులర్ ట్యాంక్, ఆప్షన్ బి వచ్చేసి సిలిండ్రికల్ ట్యాంక్, ఆప్షన్ సి వచ్చేసి ట్రయాంగులర్ ట్యాంక్, ఆప్షన్ డి వచ్చేసి రెక్టాంగులర్ ట్యాంక్. సో మనకి ఈ గ్రేట్ బాత్ అనేటువంటిది మొహంజోదారోలో అయితే దొరికింది కదండి. సో ఇది రెక్టాంగులర్ ట్యాంక్ షేప్ లో అయితే ఉంది. సో ఇది చాలా పెద్దగా రెక్టాంగులర్ షేప్ లో అయితే ఉంది. సో మనకి గ్రేట్ బాత్ అనేటువంటి ఏ షేప్ లో ఉంది, రెక్టాంగులర్ ట్యాంక్ షేప్ లో అయితే ఉంది. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 19/3/2021 షిఫ్ట్ 1 ఫస్ట్ స్టేజ్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దాం. హిస్టరీకి సంబంధించి ద హర్పన్ సిటీ వాజ్ ఫౌండెడ్ డ్యూరింగ్ ద ఎక్స్కవేషన్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అరౌండ్ ద ఇయర్ 1920-21. సో ఈ హర్పా సిటీ అనేటువంటిది మనకి ఈ తవ్వకాల్లో అయితే దొరికింది కదండి. సో అది ఏ నది ఒడ్డున దొరికింది అన్నారు. సో అది 1920-21 లో ఈ తవ్వకాలు అయితే చేయడం జరిగింది. సో ఈ ఎందుకు ఇయర్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను అంటే ఈ ఇయర్ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ అయితే అడిగాను. సో అది ముందు వస్తుంది. సో మనకి ఈ హర్పా సిటీ అనేటువంటి 1920-21 సంవత్సరం తవ్వకాల్లో ఏ నది ఒడ్డున కనుగొనబడింది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి రావి. సో రావి నది ఒడ్డున హర్పన్ సిటీ అనేటువంటిది కనుగొనడం జరిగిందండి. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 12/3/2021 షిఫ్ట్ 1 లో ఫస్ట్ స్టేజ్ లో ఉన్నటువంటి క్వశ్చన్ అండి. సో ప్రీవియస్ ఇయర్ బిట్ అండి. అలాగే థర్డ్ బిట్ చూద్దాం. ద ఫేమస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో థర్డ్ బిట్ చూడండి. ద ఫేమస్ ఇండస్ వ్యాలీ సైట్ మొహంజోదారో వాజ్ ఫస్ట్ టైం ఎక్స్కవేటెడ్ బై ద ఎమినెంట్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్. సో ఎవరి నాయకత్వంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటిది మొహంజోదారో అనేటువంటి తవ్వకాలు చేయబడింది అని అడిగారండి. సో ఆర్డి బెనర్జీ. ఎందుకంటే మనకి ఈ మొహంజోదారో అనేటువంటిది ఫస్ట్ టైం ఎవరి నాయకత్వంలో తవ్వబడింది అంటే ఆర్డి బెనర్జీ. సో మొహంజోదారో అనేటువంటి ప్రాంతాన్ని ఈ ఇండియన్ ఆర్కియాలజిస్ట్ ఆర్డి బెనర్జీ గారి నాయకత్వంలో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ కి సంబంధించి మొహంజోదారో వద్ద అయితే తవ్వకాలు జరిగినాయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్డి బెనర్జీ. అలాగే ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 17/1/2021 షిఫ్ట్ 1 లో ఫస్ట్ స్టేజ్ లో ఉన్నటువంటి క్వశ్చన్ అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫస్ట్ సైట్ డిస్కవర్డ్ ఎట్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్. సో మనకి మొట్టమొదట కనుగొనబడినటువంటి ప్రాంతం ఏది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మొట్టమొదట కనుగొన్న ప్రాంతం ఏది అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి హరప్పా. సో హరప్పా ప్రాంతాన్ని అయితే మొట్టమొదటిగా అయితే కనుగొన్నారండి. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 18/1/2021 షిఫ్ట్ 2 లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఫస్ట్ స్టేజ్ లో. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ టౌన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లిటరల్లీ మీన్స్ మౌంట్ ఆఫ్ ద డెడ్. సో మృత్యు దిబ్బ అని అంటారండి తెలుగులో. మౌంట్ ఆఫ్ ద డెడ్ అంటే మృత్యుల దిబ్బ లేదా సమాధుల దిబ్బ అని అంటారు. సో ఏ టౌన్ ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మౌంట్ ఆఫ్ ద డెడ్, సో మృత్యుల దిబ్బ లేదా సమాధుల స్థలం అని అంటారు అని అంటే సో ఆన్సర్ వచ్చేసి మొహంజోదారో. సో మొహంజోదారో ప్రాంతాన్ని మౌంట్ ఆఫ్ ద డెడ్ అని అంటారండి. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 9/3/2021 షిఫ్ట్ 2 లో ఫస్ట్ స్టేజ్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో ఈ విధంగా మనకి ఈ హర్పా సంబంధించి సివిలైజేషన్ సంబంధించి అయితే 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ అండ్ అసెంబ్లీ. సో మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దామండి. సో లాస్ట్ 2 వీడియోస్ లో కూడా 5 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో కూడా 5 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. హూ అమాంగ్ ద గివెన్ నౌన్ యాజ్
క్యాలిగ్రాఫర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యున్సీ. సో ఇండియన్ కాన్స్టిట్యున్సీ యొక్క క్యాలిగ్రాఫర్ ఎవరు అన్నారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే రచించడం జరిగింది కదండి మన బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే మన గ్రూప్ ఆఫ్ కొంతమంది సభ్యులతో కొన్ని సంఘాలుగా విడదీసి వాటిని కాన్స్టిట్యూషన్ అనేటువంటి తయారు చేయించడం జరిగింది కదండి బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో. సో అలాంటి టైంలో ఈ క్యాలిగ్రాఫర్ ఎవరు అని అడిగారండి. సో హూ అమాంగ్ ద గివెన్ నౌన్ యాజ్ ద క్యాలిగ్రాఫర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క క్యాలిగ్రాఫర్ ఎవరిని అని పిలుస్తారు అని అన్నారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రేమ్ బిహార్ నారాయణ్ రిజ్వాడా. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రేమ్ బిహార్ నారాయణ్ గారు. సో ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 3/2/2019 షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద రీజన్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా టు బి రిపబ్లిక్ ఈజ్ దట్. సో ఎందుకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని రిపబ్లిక్ అనడానికి గల ప్రధాన కారణం ఏంటి అన్నారండి. సో ఆప్షన్స్ చూస్తే కంటైన్స్ ఏ బిల్ ఆఫ్ రైట్. సో కంటైన్స్ బిల్ ఆఫ్ రైట్. అలాగే ఆప్షన్ బి వచ్చేసి హ్యాస్ ఏ నో హెరిడిటరీ ఎలిమెంట్స్. అలాగే ప్రొవైడ్స్ ఫర్ అడల్ట్ ఫ్రాన్సిస్. అలాగే ఆప్షన్ డి వచ్చేసి ప్రొవైడ్ ఫర్ అన్ ఎలక్టెడ్ పార్లమెంట్. సో ఎందుకనని 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిపబ్లిక్ అని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఏం చెప్తుంది? హ్యాస్ నో హెరిడిటరీ ఎలిమెంట్స్ అంటే ఇది వారసత్వం కాదు, వారసత్వానికి సంబంధించినది కాదు అని చెప్పడం జరిగిందండి. సో అందువల్ల ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 5/2/2021 షిఫ్ట్ 1 ఫస్ట్ స్టేజ్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎన్టీపీసీలో అడిగారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అలాగే థర్డ్ బిట్ చూడండి, హూ వాజ్ ద మెయిన్ డ్రాఫ్టర్ ఆఫ్ ఆర్టికల్ 370. సో ఆర్టికల్ 370 యొక్క మెయిన్ డ్రాఫ్టర్ ఎవరు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి గోపాలస్వామి అయ్యంగార్. సో హూ వాజ్ ద మెయిన్ డ్రాఫ్టర్ ఆఫ్ ఆర్టికల్ 370 యొక్క మెయిన్ డ్రాఫ్టర్ ఎవరు అన్నారు. సో గోపాలస్వామి అయ్యంగార్ అనేటువంటి ఆయన 370 ఆర్టికల్ యొక్క రూపకర్త అండి. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 12/3/2021 షిఫ్ట్ 1 ఫస్ట్ స్టేజ్ లో అడిగినటువంటి బిట్ అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 370 యొక్క రూపకర్త ఎవరంటే గోపాలస్వామి అయ్యంగార్. అలాగే 4వ బిట్ వచ్చేసి ఆన్ విచ్ డేట్ did Jawaharlal Nehru introduce the objectives resolutions in the Constitution Assembly. So ఏ డేట్ నా ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి 13 డిసెంబర్ 1946 జవహర్లాల్ నెహ్రూ గారు ఈ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అలాగే రెజల్యూషన్స్ అనేటువంటివి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 15/3/2021 షిఫ్ట్ 2 ఫస్ట్ స్టేజ్ లో అడిగినటువంటి బిట్. సో డేట్ ఇంపార్టెంట్ అండి, 13th డిసెంబర్ 1946. సో ఆబ్జెక్టివ్స్ అలాగే రెజల్యూషన్స్ అనేటువంటివి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అయితే జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 5th బిట్ వచ్చేసి డ్యూరింగ్ ద ఫార్ములేషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రెజెంటెడ్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. సో పైన పెట్టానండి, మళ్ళీ రిపీటెడ్ గా అడిగాడు, కాకపోతే ఇది గ్రూప్ డీలో అడిగాడండి. సో ఎవరు రెజల్యూషన్స్ ఆబ్జెక్టివ్స్, సో ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టారన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. ఏ రోజున ప్రవేశపెట్టారంటే 13th డిసెంబర్ 1946 అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ కూడా ఇంపార్టెంట్, అలాగే ఎవరు ప్రవేశపెట్టారనేది కూడా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎవరు ప్రవేశపెట్టారు అంటే జవహర్లాల్ నెహ్రూ. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అండి. సో లేటెస్ట్ కరెంట్స్ అఫైర్స్ సంబంధించి స్పోర్ట్స్ న్యూస్ అయితే చూద్దామండి. సో ఇవి ఆగస్టులో జరిగినటువంటి స్పోర్ట్స్ న్యూస్ అండి. సో లాస్ట్ 2 వీడియోస్ లో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రాక్టీస్ టెస్ట్, డైలీ టెస్ట్ 1 and 2 లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఆగస్ట్ మంత్ కు సంబంధించి 2025 ఆగస్ట్ మంత్ కు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రాక్టీస్ టెస్ట్ 3లో స్పోర్ట్స్ న్యూస్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆగస్ట్ నెలకు సంబంధించి. సో 10 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విచ్ టీమ్ ఓన్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ డ్యూరాండ్ కప్ టైటిల్. సో డ్యూరాండ్ కప్ టైటిల్ అనేటువంటి కాన్సిక్యూటివ్ గా సెకండ్ టైం ఎవరు గెలిచారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి నార్త్ ఈస్ట్ యునైటెడ్. సో నార్త్ ఈస్ట్ యునైటెడ్ అనేటువంటిది ఈ డ్యూరాండ్ కప్ అయితే వరుసగా రెండోసారి అయితే గెలవడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ వన్ గోల్డ్ ఇన్ 50 మీటర్ రైఫిల్
సో 50-meter rifle దే 3 పొజిషన్ ఎట్ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్. సో ఎవరు గెలిచారు అంటున్నారండి 50 meters రైఫిల్ 3 పొజిషన్స్ ఎట్ ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ అని అడిగారు. సో థర్డ్ ప్లేస్ లో ఎవరున్నారు, గోల్డ్ ఎవరు గెలిచారు అని అన్నారండి. థర్డ్, హూ వన్ ద గోల్డ్ అండ్ 50-meter రైఫిల్ 3 పొజిషన్ ఎట్ ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్. సో ఎవరు గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్. సో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ గారు 50 meters విభాగంలో, సో 50 meters విభాగంలో గోల్డ్ మెడల్ అయితే గెలుచుకున్నారండి ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో. సో ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ 50 meters విభాగంలో రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది ఎవరంటే ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వేర్ వాజ్ ద ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ హెల్డ్. సో మనకి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అనేటువంటిది ఎక్కడ జరిగినాయి అని అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి దాల్ లేక్, శ్రీనగర్. సో శ్రీనగర్ లో దాల్ లేక్ లో అయితే మనకి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అయితే జరిగినాయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫోర్త్ బిట్ వచ్చేసి హూస్ స్టాచ్యూ వాజ్ అన్వీల్డ్ ఎట్ వాంఖేడే స్టేడియం. సో వాంఖేడే స్టేడియంలో ఎవరి స్టాచ్యూని అయితే ఉంచారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి సునీల్ గవాస్కర్. సో వాంఖేడే స్టేడియంలో సునీల్ గవాస్కర్ స్టాచ్యూ అయితే పెట్టడం అయితే జరిగిందండి. అలాగే ఫిఫ్త్ బిట్ చూద్దామండి. హూ ఓన్ కామన్వెల్త్ గోల్డ్ ఇన్ ఉమెన్స్ 48 kg వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీ. సో ఎవరు గోల్డ్ మెడల్ అయితే సాధించారు కామన్వెల్త్ లో 48 వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో అని అడిగారండి ఉమెన్స్ విభాగంలో. సో ఆన్సర్ వచ్చేసి మీరాబాయ్ చాను. సో మీరాబాయ్ చాను గారు 48 kgs వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో గోల్డ్ మెడల్ అయితే సాధించారండి. సో కామన్వెల్త్ గేమ్స్ లో. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆన్సర్ వచ్చేసి మీరాబాయ్ చాను. అలాగే సిక్స్త్ బిట్ చూద్దామండి. వేర్ హాకీ ఏషియా కప్ 2025 బీయింగ్ హెల్డ్. సో మనకి హాకీ ఏషియా కప్ అనేటువంటిది ఎక్కడ జరగనుంది అన్నారండి. సో రాజ్గిర్, బీహార్. సో ఇండియాలో రాజ్గిర్, బీహార్లోని రాజ్గిర్ లో అయితే హాకీ ఏషియా కప్ 2025 అనేటువంటిది జరగడం జరిగింది. ఆసియా కప్ 2025 అనేటువంటిది ఇండియాలోని బీహార్లోని రాజ్గిర్ లో అయితే జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి వేర్ విల్ ఫైడ్ వరల్డ్ కప్ 2025 బీ హెల్డ్. సో మనకి ఫైడ్ వరల్డ్ కప్ అనేటువంటి 2025 ఎక్కడ జరగనుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి గోవా. సో గోవాలో జరగనుంది ఫైడ్ వరల్డ్ కప్ అనేటువంటిది 2025 సంబంధించి ఎక్కడ జరగనుందంటే గోవాలో జరగనుందండి. అలాగే 8వ బిట్ చూద్దామండి. విచ్ స్పిన్నర్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఐపీఎల్ ఆఫ్టర్ 2025 సీజన్. సో మనకి ఏ స్పిన్నర్ ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు అన్నారండి. స్పిన్నర్ పేరేంటి అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి రవిచంద్రన్ అశ్విన్. సో ఇండియన్ స్పిన్నర్ అయినటువంటి రవిచంద్రన్ అశ్విన్ గారు ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత రిటైర్మెంట్ అయితే ప్రకటించారండి. సో ఆన్సర్ వచ్చేసి రవిచంద్రన్ అశ్విన్. అలాగే 9వ బిట్ చూద్దామండి. విచ్ సిటీ వాజ్ ప్రపోజ్డ్ యాజ్ హోస్ట్ ఫర్ కామన్వెల్త్ గేమ్స్ 2030. సో 2030కి సంబంధించి కామన్వెల్త్ గేమ్స్ కి హోస్ట్ చేసేటువంటి సిటీ ఏది అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్. సో అహ్మదాబాద్ అనేటువంటిది 2030 యొక్క కామన్వెల్త్ గేమ్స్ కి అయితే హోస్ట్ చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్. అలాగే 10వ క్వశ్చన్ వచ్చేసి విచ్ అకాడమీ ఓన్ ద యూరోపియన్ యూత్ ట్రిబుల్. సో యూరోపియన్ యూత్ ట్రిబుల్ ని ఏ అకాడమీ ఓన్ చేసింది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి మినర్వా అకాడమీ. సో మినర్వా అకాడమీ అనేటువంటి యూరోపియన్ యూత్ ట్రిబుల్ యొక్క అకాడమీ యొక్క అవార్డుని అయితే మినర్వా అకాడమీ అయితే ఓన్ చేసిన గెలిచిందండి. సో ఇవ్వండి ఇప్పటి వరకు 30 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో జనరల్ సైన్స్ సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే హిస్టరీ, అలాగే పాలిటీ, అలాగే కరెంట్ అఫైర్స్ ఆగస్టులో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ కి సంబంధించి బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.